హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ 21. ఈరోజు ఈ వీడియోలో సీతానగరంలో ఉన్న సద్గురు శ్రీ చిట్టి బాబాజీ ఆశ్రమాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. సీతానగరం మండలంలో శ్రీరామ్ నగర్లో ఉంది. ఈయన 1921లో విశాఖపట్నం జిల్లాలో జన్మించారు. ఆయన చిన్నతనం నుండే ఆధ్యాత్మికత వైపు ఆయన మనసు మరలి చిన్నతనంలోనే ఇండ్లు వదిలి తిరువన్నామలైలోని రమణ మహర్షి ఆశ్రమంలో చేరి ఆయన శిష్యరికంలో చాలా కాలం అక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఆయన 1947లో వెస్ట్ గోదావరిలోని రాగోలుపల్లి వచ్చి అక్కడ ఒక కొండ మీద చిన్న గుడిసెనైతే నిర్మించుకున్నారు. ఆ గుడిసెను నిర్మించుకుని అక్కడికి వచ్చేవారికి అందరికీ కూడా అన్నదానం చేసేవారు. తర్వాత 1960లో సీతానగరంలోని శ్రీరామ్ నగరానికి వచ్చి మళ్ళీ అక్కడ కూడా ఒక గుడిసెను నిర్మించుకొని అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలని చేసేవారు. అదేవిధంగా ఆశ్రమానికి వచ్చే వారిని కూరగాయలు అవి అడిగి వాళ్ళని ఇవ్వడానికి ప్రోత్సహించేవారు. ఆ విధంగా ఆయన అక్కడికి వచ్చి వెళ్ళే వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేసేవారు. అందరూ వచ్చి 3 పూట్ల తిని వెళ్ళేవారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా గో సంరక్షణ కూడా జరుగుతుంది. 1975లో చిట్టి బాబాజీ గారు అక్కడ పాండురంగ క్షేత్రంగా ఆయన ఉన్న ప్రదేశాన్ని పాండురంగ క్షేత్రంగా పిలవడం జరిగింది. ఆ ఊరికి కూడా ఆయన పెట్టింది ఆయనే పేరు శ్రీరామ్ నగరం అని. ఆయన అక్కడ గుడిని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వంటశాలలు ఉన్నాయి. అదేవిధంగా ఆవులను కూడా అక్కడ వాళ్ళు పెంచుతున్నారు. ఈ మీరు చూస్తున్నదంతా ఆ గుడి యొక్క బాబాజీ గారి సంస్థానము. అదంతా కూడా 180 సెంట్లలో ఉంది. ఆయన 1997లో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోక ముందు వరకు ఆయన చాలా కార్యక్రమాలు ఇక్కడ ఈ సంస్థానం ద్వారా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎన్నో అన్నదాన కార్యక్రమాలతో పాటు వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ చాలామంది ఫ్రీగా వాలంటీర్గా సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహము ఆయనదే, చిట్టి బాబాజీ గారిదే ఆ విగ్రహము. ఇప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఆశ్రమం ద్వారా జరుగుతున్నాయి. 2019లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం గారు ఈ గుడికి, ఈ సంస్థానానికి ఒక ఏనుగుని, చిన్నపిల్లని ఇవ్వడం జరిగింది. దానికి పేరు ముద్దుగా లీలా అని పేరు పెట్టుకున్నారు. ఆ ఏనుగు ఇటీవలే 1 మంత్ క్రితం గుండెపోటుతో ఏనుగు చనిపోవడం జరిగింది. శివాయ